కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే అండి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దసరా సందర్భంగా జరిగిన వేడుకల్లో హిందూ మతం గురించి మాట్లాడారు సార్. ఆయన అన్నది ఏంటంటే హిందూ మతం ఒక మతం కాదు, ఒక నాగరికత అండ్ సాంస్కృతిక గుర్తింపు హిందూ మతం అంటే అని మోహన్ భగవత్ కామెంట్ చేశారు. మోహన్ భగవత్ వ్యాఖ్యల్లో అర్థం ఏంటి సార్, ఆంతర్యం ఏంటి? వాస్తవంగా ఆయన హిందూ మతం కాదు, అదొక జీవన విధానం అని సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. అలాగే హిందూ రాష్ట్ర అంటే ఎవరికి వ్యతిరేకం కాదు అంటూ గతంలో కూడా మోహన్ భగవత్ మాట్లాడారు. కానీ మనకు అర్థం కావాల్సిందంటే ఏది హిందూయిజం? చాలా మందికి ఈ ప్రశ్న వేస్తే కాస్త ఇబ్బందిగా ఉండవచ్చు. కానీ మీకు ఇస్లాం లాగో, క్రిస్టియానిటీ లాగో, మరో మతం లాగో ఒక గురువు, ఒక మత వ్యవస్థాపకుడు, అక్కడి నుంచి ఇతర మత గురువులు, ఈ వ్యవస్థ హిందూ మతంలో ఉండదు. హిందూ మతానికి ఒకే దేవుడు లేడు, ఒకే గ్రంథము లేదు, ఒకే మత గురువు కూడా లేడు. సో డైవర్సిటీ, ప్లూరాలిటీ, వైవిధ్యము, బహుళత్వము అనేది హిందూ మతానికి ఉన్న ప్రత్యేకత. దాన్ని ఒక మానోలిథిక్ రిలీజన్గా, అంటే ఇతర మతాల లాగా ఒక ఏకీకృత మత భావనగా చూడడం అనేదే సమస్య. నిజంగా హిందూ మతం ఎంత వైవిధ్యభరితమైందంటే ఆఖరికి చార్వాకాస్, మీకు మాధవాచార్యులు రచించిన సర్వధర్మ సంగ్రహాలో చార్వాక లోకాయుత అంటారు. అంటే వాళ్ళు మెటీరియలిస్టులు, అంటే వారు అసలు ఒక రకంగా నాస్తికులు. వారిని కూడా హిందూ థాట్లో భాగంగానే చూశారు. హిందూ ఫిలాసఫికల్ థాట్లో ఆఖరికి దేవుణ్ణే నమ్మని నాస్తికుల్ని కూడా, ఈవెన్ మెటీరియలిజాన్ని కూడా తనలో ఇముడ్చుకుంది. అందువల్ల హిందూ మతం అనేక రకాల భావనలు, దేవుళ్ళు. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటాడు, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ అథారిటేటివ్ వాయిస్ ఆన్ హిందూయిజం. ఆయన భగవద్గీత పైన, ఇండియన్ ఫిలాసఫీ పైన, భారతీయ తాత్విక చింతన పైన రాసిన పుస్తకాలు ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ అసలు. సో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇస్ ద టేపిస్ట్రీ ఆఫ్ ఫేత్ అంటాడు హిందూయిజాన్ని. అనేక విశ్వాసాల సమాహారం హిందూ మతం అంటాడు. అందువల్ల ఏ హిందూ మతంని నీవు అంగీకరించబోతున్నావు, ఏ హిందూ మతంగా చూపుతున్నావు అన్నదే సమస్య. సో నిజంగానే ఒక విశాలమైన, ఒక విస్తృతమైన, ఒక అన్ని రకాల భావాలను ఇమిడ్చుకునేటువంటి ఒక విశాల మత భావన హిందూ మతం అయితే అసలు ఈ దేశంలో సమస్యలే ఉండవు. ఎందుకంటే ఈ దేశంలో మతం పేరిట పోలరైజేషన్ ఉండదు, మత రాజకీయాలు ఉండవు, అసలు మతం అంశం ఆధారంగా చర్చ కూడా జరగదు. ఎందుకంటే హిందూ మతం అంత విశాలమైనటువంటి ఆలోచనలను కూడా సమాజానికి ఇచ్చింది. సో అందువల్ల వాట్ ఎసెన్స్ ఆఫ్ హిందూయిజం యు బిలీవ్ ఇన్, నీవు ఏ హిందూ భావన నమ్ముతావు అన్నదే సమస్య. సో ఒక విశాలమైనటువంటి హిందూ భావన, అనేక విశ్వాసాల సమాహారం హిందూ మతం. అదొక జీవన విధానం, ఒక నాగరికత, ఒక సాంస్కృతిక భావన అని ఇలా రకరకాలుగా హిందూ మతాన్ని ప్రజెంట్ చేశారు. మీకు చాలా సింపుల్గా ఉదాహరణలు చెప్పాలంటే, మీకు హిందూ మతం ప్రశ్నించడాన్ని ప్రబోధిస్తుంది. హిందూ మతం చాలా మందికి ఇప్పుడు ప్రశ్నిస్తే దేశ వ్యతిరేకని, ప్రశ్నిస్తే హిందూ మత వ్యతిరేకని, ఇవాళ పెద్ద ఎత్తున దాడులు చేయడము, సెడిషన్, ప్రశ్నిస్తే రాజద్రోహ నేరాలు పెట్టడం, అదొక దేశద్రోహంగా భావిస్తున్నటువంటి సమాజంలో మనం పడుతున్నాం. కానీ అంటే హిందూ మతాన్ని జాతీయవాదం ఆధారంగా మా సైద్ధాంతిక దృక్పథం ఉందని చెప్పే పార్టీ అధికారంలో ఉండగా, ప్రశ్నించిన వారిని అర్బన్ నక్సలైట్ అని, ప్రశ్నించిన వారిని చైనా ఏజెంట్లని, పాకిస్తాన్ ఏజెంట్లని, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ వారిని ఒక
క్రిమినలైజ్ చేయడం, డిసెంట్ను క్రిమినలైజ్ చేయడం, విమర్శను క్రిమినలైజ్ చేసేటువంటి ధోరణి పెరుగుతోంది. కానీ వాస్తవానికి ప్రశ్న ఎక్కడ మొదలైంది? మీకు వేదవ్యాసుని శిష్యుల్లోనే ప్రశ్నించే అతను ఉంటాడు, నిరంతరం వేదవ్యాసునే ప్రశ్నిస్తాడు. ఈవెన్ మహాభారతం కూడా ఒక ప్రశ్నతో మొదలైంది. నేను ఇదివరకు కూడా చాలా వీడియోలు ఉదాహరణ చెప్పాను. ఆది పర్వంలోనే సారమేయ వృత్తాంతము అని ఒక అంశం, ఒక కథ ఉంది. అందులో సరమ అనే ఒక కుక్క జనమేజయుని కొలువులోకి వచ్చి నా బిడ్డను మీ వారు ఎందుకు కొట్టారు అని అడుగుతుంది. సో వాస్తవంగా ఏంటంటే జనమేజయుడు యజ్ఞాన్ని ప్రారంభిస్తుంటే ఒక శునకము, సారమేయుడు అనే శునకము లోపలికి వస్తుంది. అది ఎక్కడ యజ్ఞపాత్రాన్ని అపవిత్రం చేస్తుందో అన్న అనుమానంతో దాన్ని జనమేజయుని మనుషులు కొడతారు. అప్పుడు తల్లి వచ్చి అడుగుతుంది జనమేజయుని, ఓ ప్రభు, నా బిడ్డను ఎందుకు కొట్టావు అని. అప్పుడు జనమేజయుడు చెప్తాడు, యజ్ఞపాత్రాన్ని అపవిత్రం చేస్తుందని అనుమానంతో కొట్టామంటాడు. అంటే అనుమానంతో ఎలా కొడతావు అని అడుగుతాడు. సో అలా ప్రశ్నించడం అంటే జనమేజయుడు మామూలు వ్యక్తి కాదు. అర్జునుని కుమారుడైనటువంటి అభిమన్యుడు కుమారుడైన పరీక్షిత్తు కుమారుడు, అంటే సాక్షాత్తు పాండవుల వంశానికి చెందిన ఒక చక్రవర్తి. అతన్ని ఒక కుక్క ప్రశ్నిస్తుంది. అది భారతీయత, అది భారతీయ సాంస్కృతిక వారసత్వం. నిజంగానే హిందూ మతంని ఈ ఉన్నతమైన ప్రశ్నించేటువంటి సాంస్కృతిక వారసత్వ దృక్పథంతో గనక స్వీకరిస్తే అభ్యంతరం ఏంటి? సో మీకు సర్వధర్మ సంగ్రహంలో హిందూ తాత్విక చింతనలో చార్వాకుల్ని, అంటే అసలు దేవుణ్ణే నమ్మని నాస్తికుల్ని కూడా హిందూ తాత్విక చింతనలో భాగంగా చేసుకున్నటువంటి విశాల భావన ఉంటే ఇక అభ్యంతరం ఏంటి? మీకు నేను ఈ ఉదాహరణ కూడా చాలా చెప్పాను. భగవద్గీతలో 7వ అధ్యాయంలో 21వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, ఎవరి యందు ఎవరిని పూజిస్తారో వారిలో వారి యందు భక్తి విశ్వాసాలను నేనే కల్పిస్తున్నాను అర్జున అంటాడు. అంటే క్రైస్తవ మతంని ఆరాధించే వారికి యేసు ప్రభువులో, ఇస్లాంను పాటించే వారికి అల్లాలో, శ్రీకృష్ణ పరమాత్మయే ఆ విశ్వాసాన్ని కల్పిస్తున్నాడు అని దాని అర్థం. శ్రీకృష్ణుడు అనకపోయినా అన్నదేంటి? ఎవరిని భక్తితో పూజించినా వారిలో వారి యందు భక్తి విశ్వాసాలని నేనే కల్పిస్తున్నాను అంటాడు. సో ఇది భారతీయత అంటే. అంటే స్వామి వివేకానంద షికాగో అడ్రస్ లో చెప్తాడు, నేను ఏ గడ్డపై నుంచి వచ్చానంటే నా మతములోనే సత్యం ఉందని కాదు, అన్ని మతాల్లో సత్యం ఉంది అని నమ్మి ఆ దేశం నుంచి వచ్చాను అని చెప్తాడు. ఇలా ఇతర మతాల పట్ల అంతటి విశాల భావన కలిగి ఉండడమే హిందూ మతం అని నా నమ్మకం. అలాంటి హిందూ మతానికి నిజంగా నేను కూడా వారసుని. కానీ అది కాదు, మా మతాన్ని నమ్మని వాడినంతా మేము దేనికైనా సిద్ధం. ఇది హిందూ మత సాంప్రదాయము కాదు, హిందూ మత విశ్వాసము కాదు. అంటే హిందూ మతాన్ని అంతటి విశాలమైన భావన హిందూ మతం. సో మీకు విష్ణు పురాణంలో కథ ఉంటుంది. ఒక వ్యక్తి బాటసారి అడవిలో నడుస్తూ ఉంటాడు. బాగా వర్షం పడుతూ ఉంటుంది. ఒక అటు ఇటు చూస్తాడు, చిన్న గది కనబడుతుంది. ఆ గదిలో వెళ్ళి తలదాచుకుంటాడు పండుకొని. ఈలోగా ఇంకో బాటసారి అటువైపు నుంచి వెళ్తాడు. అప్పుడు ఆ మొదటి బాటసారి ఆ గది దగ్గరికి వచ్చిన రెండో బాటసారితో అంటాడు, ఒక్కరైతే పడుకోవచ్చు, ఇద్దరైతే కూర్చొని తలదాచుకుందాం అంటాడు. ఈలోగా మూడో బాటసారి అటువైపు వెళ్ళి మళ్ళీ గది తలుపులు తడితే వాళ్ళిద్దరు అంటారు, ఒక్కరికి ఇది పండుకొని తలదాచుకోవచ్చు, ఇద్దరికి కూర్చొని తలదాచుకోవచ్చు, నీవు కూడా రా, ముగ్గురము నిలబడి తలదాచుకుందాం అంటాడు. ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ అకామిడేషన్. అందరినీ తనలో కలుపుకొని అందరి బాధల్ని భాగస్వామ్యం చేసుకునేటువంటి ఒక మానవీయత, ఒక నిలువెత్తు మానవీయత హిందూ మతం. సో ఈ మానవీయతనే నమ్మితే అభ్యంతరం ఏముంటుంది? ఇక అంతకన్నా గొప్పదేముంటుంది? అంటే మాటల్లో హిందూ మతానికి ఉన్న ఈ విశిష్టతను మనం చెప్పడమే కాదు, ఆచరణలో కూడా ఇది పాటించినప్పుడే ఇంకో కొన్ని వందల సంవత్సరాలుగా హిందూ మతం అనేక రకాల
విదేశీ ప్రభావాల నుంచి, దాడుల నుంచి నిలబడిందంటే కారణం ఈ రకమైన భావనే. ఈ రకమైన భావన ఇప్పుడు మీకు నేను అంతకుముందు ఒక సందర్భంలో చెప్పాను, స్వామియే శరణం అయ్యప్ప అని. మనము చాలా హరివరాసనం విశ్వమోక్షణం అని అయ్యప్ప భక్తులు చాలా భక్తితో పాడుకుంటారు, హరివరాసనం విశ్వమోక్షణం అని. ఈ పాట రాసింది దేవరాజన్ అనే ఒక నాస్తికుడు, కమ్యూనిస్ట్ అయిన. పాడింది కొట్టేసి జోసెఫ్ యసుదాస్, ఒక క్రైస్తవుడు. మరి ఎలా వచ్చింది? వావరు స్వామిని పూజించి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తారు. వావర్ ఎవరు? ముస్లిం. సో ఇలాంటి సాంప్రదాయం భారతీయత, ఇలాంటి ఒక మిశ్రమ నాగరికత భారతీయత. సో ఇలా హిందూ ధర్మానికి ఉన్నటువంటి విశాలమైనటువంటి స్వభావాన్ని బోధించాలి, మనము చూడాలి అనుకుంటే చాలా గొప్ప వారసత్వం హిందూ ధర్మంలో కనబడుతుంది, మనకి హిందూ మతంలో కనబడుతుంది. సో దీన్ని ఒక ఏకీకృత మతంగా, ఒక విద్వేషాన్ని రగిలించేటువంటి పేరిట, ఇలా ధర్మ సంస్థల పేరిట ఈ రకమైనటువంటి హిందూ భావజాలాన్ని చెప్తున్నారా? ఇలా చెప్తే నాలాంటి వాళ్ళపైన దాడి, ఇతను హిందువులకు పిరికిధనాన్ని పోస్తున్నాడు అని. పిరికిధనం పోయడం కాదు, విద్వేషమే హిందూ మతం అని వాళ్ళు నమ్మిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలాంటివి చెప్తే పిరికిధనాన్ని నూరిపోస్తున్నాడు అని. పిరికిధనం నూరిపోయడం కాదు. ఇప్పుడు ఇలా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమంటున్నాడు? ఇదొక మతమే కాదు, ఇదొక నాగరికత, ఒక సాంస్కృతిక భావన, అనే ఒక విశాలమైన భావన అని ఆర్ఎస్ఎస్ చీఫే చెప్తున్నారు కదా. నిజంగా హిందూ మతాన్ని ఇప్పటికీ నిలబెట్టినటువంటి ఆలోచన సరళి ఉపనిషత్తులు చెప్తాయి, మంచి ఆలోచనలు అన్ని వైపులా రానియండి అని చెప్తారు. ఒక వైపు నుంచి రమ్మని చెప్పలేదు. పరమహంస రామకృష్ణ పరమహంస అంటాడు, ఒక చోటికి వెళ్ళటానికి దారులు అనేకం ఉండవచ్చు, కానీ చేరే చోటు ఒకటే. అలాగే భగవంతుణ్ణి ప్రార్థించడానికి అనేక మార్గాలు ఉండవచ్చు, కానీ అందరూ చేరేది ఆ భగవంతుని దగ్గరికి అంటాడు. స్వామి వివేకానంద అంటాడు, నేను ఒక సందర్భంగా నేను గుడిలో పూజలు చేస్తాను, మసీదులో ప్రార్థనలు జరుపుతాను, శిలువ ముందు మోకరిల్లుతాను. భవిష్యత్తులో మానవ సమాజం ఆవిష్కరించే నూతన రకాల ఆరాధనా పద్ధతులకు నా ఉదయపు తలుపులు తెరిసే ఉంచుతాను అంటాడు. ఇది హిందూ మతం అంటే. గాంధీ మహాత్ముడు అంటాడు, నేను సనాతన హిందువును, నేను గీత ఆధారంగానే జీవిస్తాను, నా తోటి ముస్లిం ఖురాన్ ఆధారంగా, నా తోటి క్రైస్తవుడు బైబిల్ ఆధారంగా, నా తోటి సిక్ గురు గ్రంథ్ సాహిబ్ ఆధారంగా జీవించాలని కోరుకుంటున్నాను అంటాడు. నేను ఒక రోజు చాగంటి ప్రవచనాల్లో చూశాను. చాగంటి గారే చెప్తారు, ఆయన చెప్పిన ప్రవచనాల్లో మీకు చంద్రశేఖర స్వామి దగ్గరికి క్రైస్తవులు కొంతమంది వచ్చి వారు సనాతన ధర్మం గురించి విని, ఇంత గొప్పగా మేము ఎక్కడా చూడలేదు ధర్మాన్ని, మేము క్రైస్తవ మతాన్ని వీడి సనాతన ధర్మాన్ని స్వీకరిస్తాము అని అడిగితే స్వామీజీ అన్నారట, దేవుడికి నీవు ఎక్కడ పుట్టాలో ఎక్కడ పుట్టించాలో తెలియదా? నీ వృద్ధి క్రైస్తవ మతంలో అని దేవుడు భావించాడు. నీవు నిజమైన క్రైస్తవునిగా జీవించడమే నీవు ఆ భగవంతుని నిర్ణయాన్ని పాటించిన వానివైతావని చెప్పి పంపించారట. ఇది భారతీయత అనేది, ఇది హిందూ మతం అనేది. హిందూ మతానికి ఉన్నటువంటి విశాలమైనటువంటి స్వభావం చూస్తే మనకు అర్థమవుతుంది. సో అందువల్ల మనకు ఈశా ఉపనిషత్తులో చెప్తారు, జల్లికట్టు పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో దీన్ని కోర్టు కూడా చేస్తారు. ఈశా ఉపనిషత్తులో ఏమంటారంటే, ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశికి మరో జీవరాశిపై ఆధిపత్యం చెలాయించే హక్కు లేదు అంటాడు. సో ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశికి, మధ్యలో దేశాల పైన దేశాల ఆధిపత్యం కాదు, మనిషి పైన మనిషి ఆధిపత్యం కాదు, ఒక వర్గం పైన మరో వర్గం కాదు, ఓ కులం పైన మరో కులం ఆధిపత్యం కాదు, ఆఖరికి ఏ జీవరాశికి మరో జీవరాశి పైన ఆధిపత్యాన్ని చెలాయించే అధికారమే లేదు అని మన ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఇలా మనము ప్రతి దాంట్లో మనకు అద్భుతమైన భావనలు దొరుకుతాయి. నేను కొన్ని మాత్రమే ఉంచాను, చాలాసార్లు చెప్పాను కూడా, ఎందుకంటే కొన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్తేనే సమాజానికి చేరుతాయనే నమ్మకంతో చెప్తూ ఉంటాను. సో ఇలాంటివి మనకు హిందూ ధర్మంలో, హిందూ మతంలో అనేక
విస్తృతమైన భావనలు మనకు దొరుకుతాయి. అందువల్ల దీన్ని ఒక మోనోలిథిక్ రిలీజన్గా, ఒక ఏకీకృత రిలీజన్గా మార్చి దీన్ని ఒక విద్వేషాన్ని రగిలించేటువంటి వారి పట్లనే అప్రమత్తంగా ఉండాలి. ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ హిందూయిజం, సర్వేపల్లి రాధాకృష్ణ అన్నట్టు అనేక విశ్వాసాల సమాహారంగా, ఇది ఒక నాగరికతగా, ఒక సాంస్కృతిక భావనగా, ఒక జీవన వేదంగా ఉంటే అంతకన్నా అభ్యంతరం ఏముంటుంది? సో ఎవ్రీబడి విల్ బి ప్రౌడ్ టు బి ఇన్ హిందూ కదా. సో అందువల్ల హిందూ అన్న భావనకు అర్థం అది. అందుకే మీకు హిందూ మహాసముద్రం అన్నారు. హిందూ మహాసముద్రం అని ట్రాన్స్లేట్ చేస్తారు ఇండియన్ ఓషన్. హిందుస్థాన్ అని అన్నారు. సో హిందూ అనే దానికి ఒక విస్తృత భావనలో వాడారు మీకు. అందుకే ఈ భారతదేశము హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్, ఇండియన్ హిందూ అని ఒక పర్యాయ పదంగా వాడటానికి కారణం అది. సో అందువల్ల భారతీయత, భారతీయ నాగరికత, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ఉన్నటువంటి ఈ విస్తృతమైన విశాలమైన అంశాలను కనుక దృష్టిలో పెట్టుకుంటే అసలు భారతదేశం ప్రపంచానికి ఒక వెలుగురేఖలు అందిస్తుంది. అది కాదు, నేను చెప్పేది మాత్రం ఇంత గొప్ప భావనలు చెప్తాను, ఆచరణలో మాత్రం నిరంతరం విద్వేషాన్ని రగిలిస్తాను, విద్వేషంతో కూడిన దాడులు చేస్తాను, విమర్శిస్తే వాడిని హిందూ మత వ్యతిరేకిగా ముద్ర వేసి చీల్చి చెండాడుతాను, ఇలా ప్రత్యర్థుల్ని, రాజకీయ ప్రత్యర్థుల్ని దేశద్రోహులుగా చూపుతాను. ఇది కాదు, నేను మీకు ఈవెన్ ఈటీవీలో రామాయణం కూడా చూడండి. ఈటీవీ రామాయణంలోనే ఉంది. శ్రీరామచంద్రుడు ఆ శ్రీలంక యుద్ధ సమయంలో దశరథుని తిథి వస్తుంది. అక్కడ బ్రాహ్మడు దొరకడు ఆ తిథి నిర్వహించటానికి. అప్పుడు రావణుడినే పిలుస్తాడు. ఎందుకంటే రావణుడు పులస్త్య బ్రహ్మ, మన రావణుడికి ఉన్నటువంటి వంశము అంతటి గొప్ప వంశం అని చెప్పి అతన్ని పిలుస్తాడు రావణుడిని. ఇది నేను ఈటీవీ రామాయణంలో చూశాను. అలాగే లక్ష్మణుని రావణుని యుద్ధం అనంతరం లక్ష్మణుని రావణుని దగ్గరికి వెళ్ళి రాజనీతి శాస్త్ర పాఠాలు నేర్చుకోమని చెప్తాడు. సో ఎందుకు చెప్పారు? మరి రాజకీయ ప్రత్యర్థిని కూడా ఎంత గౌరవించడం హిందూ మతమో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. సో ఎలాంటి ఒక గొప్ప ఆలోచన ధార మనకు కనబడుతుంది ఇందులో. అందువల్ల నిజంగానే హిందూ మతంలో ఉన్న ఈ విశాల భావాలకు ఎవరైనా నిబద్ధుడై ఉంటే అంతకన్నా కావాల్సింది ఏంటి? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత ప్రజాస్వామిక వ్యవస్థ గురించి కొలంబియాలోని ఒక యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడారు సార్. ఆయన అనేది ఏంటంటే ఇండియన్ డెమోక్రసీ ఈజ్ అండర్ హోల్సేల్ అటాక్ అంటూ ఉన్నారు. భారత ప్రజాస్వామ్యం పూర్తిగా దాడికి గురవుతోంది అని చెప్పి. ఒకసారి బయట ప్లేస్. The single biggest risk is the attack on democracy that is taking place in India. Because India has multiple religions, multiple traditions, multiple languages, and India actually is a conversation between all its people. And different traditions, different religions, different ideas require space. And that the best method for creating that space is the democratic system. And currently there is a wholesale attack on the democratic system in India. రైట్ సార్. రాహుల్ చేసిన ఈ హోల్సేల్ అటాక్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విదేశాల్లో భారత ప్రజాస్వామ్యం గురించి తక్కువగా మాట్లాడి దేశం పరువు తీస్తూ ఉన్నారు అంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు రాహుల్ మీద మండిపడుతున్న పరిస్థితి సార్. ఏంటి సార్, రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నట్టుగా భారత ప్రజాస్వామ్యం హోల్సేల్గా అటాక్ గురవుతోందా? మీ విశ్లేషణ ఏంటి? విదేశీ గడ్డ పైన రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం న్యాయమా కాదా, సందర్భోచితమా కాదా అని చర్చించుకోవచ్చు. కానీ దానికన్నా ముఖ్యమైనది అంటే భారతదేశ గౌరవము రాహుల్ గాంధీ ఇంకెవరో ఎక్కడో అంటే పోదు. భారతదేశ గౌరవం దేశంలో ఏం జరుగుతుందన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. దేశంలో అప్రజాస్వామిక ధోరణి ఉంటే దేశ గౌరవం ఎవరు బయట చెప్పినా చెప్పకపోయినా పోతుంది. దేశంలో ప్రజాస్వామిక భావాలు ఉన్నాయనుకోండి, ప్రజాస్వామిక పద్ధతులు అనుసరిస్తున్నాం అనుకోండి, ఎవరు పోయి ఎక్కడ ఏమి చెప్పినా ఏమి కాదు. అందువల్ల మనకు రాహుల్ గాంధీ బయట ఏమన్నాడు అన్నది అప్రస్తుతం. అసలు ఇంపార్టెంట్ ఏంటి, ప్రాధాన్యత కలిగిన అంశం ఏంటంటే ఏం జరుగుతుంది భారతదేశంలో. 80 మంది ఒక చిన్న గదిలో 80 మంది ఓటర్లు రిజిస్టర్ అయి ఎలా ఉంటారు అని రాహుల్ గాంధీ ఒక సోదాహరణంగా ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే
నీవు అఫిడవిట్ ఇచ్చి నువ్వు ఓత్ తీసుకుని చెబితే తప్ప దాన్ని మేము పరిశీలించాము అని ఎన్నికల కమిషన్ అంటే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నట్లు లెక్కన. 80 ఓటర్లు ఒక 7 అడుగులు 7 feet ఇంటూ 7 feet అంత చిన్న గదిలో ఒక స్టార్ హోటల్లో ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఒక బాత్రూమ్ సైజ్ అది, అంతటి చిన్న గదిలో 80 మంది ఓటర్లు రిజిస్టర్ అయి ఉన్నారు. ఎట్లుంటారు అని ప్రశ్న. ఇది చాలా సింపుల్ ప్రశ్న కదా. ఈ ప్రశ్న వేసినందుకు ధన్యవాదాలు చెప్పి వెంటనే విచారణ చేపట్టారు ఎన్నికల కమిషన్. కానీ ఎన్నికల కమిషన్ ఎదురుదాడి చేసి మీరు ఓత్ తీసుకోవాలి, అఫిడవిట్ ఇవ్వాలి, ప్రామిస్ చేయాలి, లేదంటే క్షమాపణ చెప్పాలని ఎదురుదాడి చేశాడు. ఇది ప్రజాస్వామ్యం అందామా? ఇది మొదటిది. రెండవది, ప్రతిపక్షాన్ని నిరంతరం దేశద్రోహులు, దేశ వ్యతిరేకులు, ప్రశ్నించే వారందరూ దేశద్రోహులు, దేశ వ్యతిరేకులు అంటే దేశ గౌరవం పెరుగుతుందా? దేశంలో ప్రధాన ప్రతిపక్షంతో సహా ప్రతిపక్షాలని చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లను రోజు అధికారం ఉన్నవారు తిరుగుతుంటే దేశ గౌరవం ప్రపంచంలో వర్ధిల్లుతుందా? ప్రపంచంలో ఏమనుకుంటారు? భారతదేశంలో ఉన్న ప్రభుత్వం చెప్తోంది అక్కడ ప్రతిపక్షం అట చైనా ఏజెంట్లట, పాకిస్తాన్ ఏజెంట్లట, అక్కడ ప్రతిపక్షం అక్కడ ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆర్మీ చీఫ్గా ఉన్న వ్యక్తి, విదేశాంగ మంత్రి కలిసి ప్రధానమంత్రిని హత్య చేసేందుకు కుట్రలు పన్నుతారట అని అనుకోరా? ఇది నేను చెప్పగా నరేంద్ర మోడీ చెప్పాడు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో. మన్మోహన్ సింగ్, అలాగే వైస్ ప్రెసిడెంట్ హమీద్ అన్సారీ, ఆర్మీ చీఫ్, వీళ్ళు ముగ్గురు కలిసి నా హత్యకు కుట్ర పన్నారని. ఇంతటి పచ్చి అబద్ధాలు దేశ ప్రధాని చెప్తే దేశ గౌరవం వదిలుతుందా? రెండవది. మూడవది, సుప్రీంకోర్టు జడ్జిలను మేమే నియమిస్తాం, పార్లమెంటరీ సావర్నిటీ ఉంటుంది, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుకే సర్వాధికారాలు ఉండాలి అని రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఉపరాష్ట్రపతి నుంచి మొదలుకొని న్యాయశాఖ మంత్రి మాట్లాడుతుంటే భారత ప్రజాస్వామ్యానికి గౌరవం పెరుగుతుందా? నాలుగవది, మీడియాని వాళ్ళ మీరు జాతీయ టీవీ ఛానల్, ఇంగ్లీష్, హిందీ ఛానల్ చూడండి. నాకు తెలిసిన జర్నలిజం ఏంటంటే 4th ఎస్టేట్ అని జర్నలిజానికి పేరు. ఎందుకు? రాజ్యాంగంలో 3 ఎస్టేట్స్ ఉంటాయి: ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వము, లెజిస్లేచర్ పార్లమెంటు, జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ. మీడియాను 4th ఎస్టేట్ గా పిలుస్తారు. అంటే ఈ 3 వ్యవస్థల్ని నిరంతరం ప్రశ్నించేటువంటి ఒక క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ ప్లే చేయాలని అంటారు. కానీ ఇవాళ మీరు జాతీయ టీవీ ఛానల్ చూడండి, అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించరు, అపోజిషన్ ప్రశ్నిస్తుంటాయి. నాకు తెలిసినంత వరకు ఏ డెమోక్రటిక్ కంట్రీలో అలా ఉండదు మీడియా. నో డెమోక్రటిక్ కంట్రీలో మీడియా అనేది అధికార పవన్లో ఉన్న వారిని ప్రశ్నిస్తారు, ప్రభుత్వంలో ఉన్న లోపాలు ఎత్తి చూపుతారు, ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ఒక్క భారతదేశంలో మాత్రమే మీడియా ప్రతిపక్షాన్ని నిలదీస్తుంది. ఇంతగా మీడియాను కంట్రోల్ చేసి సోషల్ మీడియా నరేటివ్ కంప్లీట్ గా గుప్పిట్లో పెట్టుకుంటే అది భావప్రజ్ఞ స్వేచ్ఛ కలిగిన ప్రజాస్వామిక దేశం అవుతుందా? మీరు చెప్పండి. ఐదవది, గుజరాత్ లో ట్వీట్ పెడితే అస్సాం పోలీసులు అరెస్ట్ చేస్తే అది ప్రజాస్వామ్యం అవుతుందా? మీకు ఒక రైతుల ర్యాలీలో ఒక ఇన్సిడెంట్ జరిగిందని ఒక రాజీవ్ సందేశ్ లాంటి పేరెన్నికైన జర్నలిస్ట్ ఒక పోస్ట్ పెడితే రాజద్రోహం నేరమవుతుందా? ఇలాంటి కేసులు పెడితే దాని ప్రజాస్వామ్యం అని అందామా? ఒక వార్తలో అత్రాస్లో వార్త రాసడానికి వెళితే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద జైల్లో వేసి వారాల తరబడి జైల్లో పెడితే బెయిల్ కూడా రాకుండా అది ప్రజాస్వామ్యం అవుతుందా? చెప్పండి ఇది. సో ఇది ప్రజాస్వామ్యానికి ఉన్న. ఐదవది, బడ్జెట్తో సహా కీలకమైన బిల్లుల్ని కూడా పార్లమెంట్లో ఎలాంటి చర్చ లేకుండా అవసరమైతే ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి ఆమోదించుకుంటామంటే అది ప్రజాస్వామ్యం అవుతుందా? దేశంలో జరుగుతున్నది కదా ఇది. సో అది ఎక్కడన్నా అది న్యాయమవుతుందా అసలు అలా? సో ఎక్కడన్నా ఆలోచించగలమా? సో అందువల్ల ప్రజాస్వామ్యం హోల్సేల్ అటాక్ గురైంది అనే దాన్ని మనము ఏ రకంగా అర్థం చేసుకోవాలి? రాహుల్ గాంధీ విదేశాలు అనడం రైటా రాంగా అది వేరే చర్చ. ఇప్పటికిప్పుడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏదో అయిపోయింది అని నేనేం అనడం లేదు, అండ్ ఫ్యాటలిస్టిక్ కంక్లూజన్కి రావడం లేదు.
స్టిల్ ఇండియా ఇది వైబ్రెంట్ డెమోక్రసీ, అనుమానం లేదు. కానీ దేశంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి? ఆరవది, అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, దేశాన్ని ప్రశ్నించడం కాదు. యాంటీ గవర్నమెంట్ ఈజ్ నాట్ యాంటీ నేషనల్. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఇది లా కమిషన్ ఇచ్చిన జడ్జిమెంట్. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో దేవకాంత్ బార్వా అనే అతను ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అన్నాడు. దాన్ని అప్పుడు అందరూ ఖండించారు, ప్రజాస్వామ్యం అంతమైందని. ఇప్పుడు సరిగ్గా ఇప్పుడు ఏమంటున్నారు? మోడీ ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ మోడీ. బీజేపీ ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ బీజేపీ. మోడీని విమర్శిస్తే, బీజేపీని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్లే. ఇది ఎమర్జెన్సీ, అప్రకటిత ఎమర్జెన్సీని గుర్తుకు తేవడం లేదా? అప్పుడు ఒక్క దేవకాంత్ బార్వాలు ఉంటే ఇప్పుడు అడుగడుగునా దేవకాంత్ బార్వాలే ప్రత్యక్షమవుతున్నారు కదా. ఎక్కడైనా స్పష్టంగా కనబడుతున్నారు కదా. ఏడవది, భారత సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సెక్యులర్ అనే పదం భారతదేశ రాజ్యాంగ అంతర్లీన స్వభావము, ఇది కొత్తగా 42nd అమెండ్మెంట్ ద్వారా వచ్చింది కాదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్తే, దేశ హోంమంత్రులు పార్లమెంట్ సాక్షిగా నిలబడి మేము భారతదేశ రాజ్యాంగం నుంచి లౌకిక అనే పదాన్నే తొలగిస్తాం అని ఇంత బ్రేజన్ గా చెప్తుంటే, బహుశా ఎక్కడైనా ప్రజాస్వామిక వ్యవస్థలో సాధ్యమా? రాజ్యాంగంలోని మౌలిక స్వరూపం పైన మేము దాడి చేస్తాం అని బహిరంగంగా చెప్తుంటే, రాజ్యాంగంలోని మౌలిక స్వరూపంలో భాగము సెక్యులర్ అన్నది సుప్రీంకోర్టు అనేక తీర్పులో చెప్పింది. అయినా కూడా మేము దాడి చేస్తామంటే దాన్ని మనం ప్రజాస్వామిక వ్యవస్థ అని అనుకోగలమా? ఇక 8వది, ప్రత్యర్థి పార్టీలను చీల్చి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాల్ని మార్చుతున్న ధోరణి మనకు ప్రత్యక్షంగా కనబడుతుంటే, ఇలా ఎన్ని పార్టీలను చీల్చారు మనం చూసాం కదా దేశంలో. మీకు మహారాష్ట్రలో జరిగిన ప్రహసనం ఏంటి, కర్ణాటకలో జరిగిన ప్రహసనం ఏంటి, నార్త్ ఈస్ట్ లో జరిగిన ప్రహసనం ఏంటి? అంటే ఎన్నికల్లో గెలవడం అనేది ప్రాధాన్యత. అందుకొరకు మేము ఏ రకమైన దానికైనా పాల్పడతాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ పాలిటిక్స్ అనే ఎండ్స్ డిటర్మైన్ ద మీన్స్ అనే ధోరణి ప్రబలుతుంటే దాని ప్రజాస్వామ్యం అని అందామా? చెప్పండి. 9వది, ప్రజల మౌలికమైన సమస్యలు కాకుండా మతం పేరిట లేదా మరొక రకమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలి అని చూస్తుంటే దాని ప్రజాస్వామ్యం అందామా? మందిర్, మసీద్, ముజ్రా, మంగళసూత్ర, ముస్లిం, మొఘల్, ఎన్ని రకాల పదాలు ఎమ్ములు వచ్చాయి మనం చూసాం కదా. సో దాన్ని అంగీకరించుదామా దేశంలో? సో ఇది ప్రజాస్వామిక సాంప్రదాయం అని అనుకుందామా? 10వది, ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్, ఎలక్షన్ కమిషన్, సుప్రీంకోర్టు చెప్పింది ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్రంగా ఉండాలి, అంటే ఇది ప్రభుత్వం నియమించకూడదు అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఆ కమిటీలో ఉండాలి అని తీర్పు చెప్తే పార్లమెంట్లో చట్టం చేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాల్సిన అవసరం లేదు, ప్రధానమంత్రి ఒక సీనియర్ క్యాబినెట్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే ప్రభుత్వ మెజారిటీ కలిగిన కమిటీతో ఎలక్షన్ కమిషన్ నియమిస్తాం అని పార్లమెంట్లో చట్టం చేస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకుందామా? ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ కదా. ఎన్నికల నిర్వహణ పైన ప్రజలకు నమ్మకం పోతే, విశ్వాసం పోతే జరగబోయే పరిణామాలు ఏంటి? సో సుప్రీంకోర్టు జడ్జిలు మేమే నియమిస్తాం, ఎన్నికల కమిషన్ మేమే నియమిస్తాం, ఆఖరికి ఆర్మీలో కూడా రాజకీయాలు ప్రవేశపెడతాం. ఇది ప్రజాస్వామ్యానికి ఏమైనా సుగుణమా? అందువల్ల భారతదేశంలో ప్రజాస్వామ్యం అంతమైంది, ప్రజాస్వామ్యంకి ప్రమాదంలో పడింది. ఇదన్నీ ఎగ్జాగరేషన్. ఇండియా ఇస్ ఎ వైబ్రెంట్ డెమోక్రసీ, విల్ రిమైన్ ఎ వైబ్రెంట్ డెమోక్రసీ. కానీ ప్రజాస్వామ్యం పైన అనేక రూపాల్లో దాడులు జరుగుతున్నాయన్న దానికి నేను ఇప్పుడు 10 ఉదాహరణలు చెప్పాను. ఇక ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి నెక్స్ట్ వీక్ భారత్లో పర్యటించబోతూ ఉన్నారు సార్. ఇప్పటికే ఇండియన్ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీతో దుబాయ్లో ఈ ఏడాది జనవరిలో ముత్తాకి సమావేశమయ్యారు. ఏంటి సార్ ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్ పర్యటన ఇంపార్టెన్స్ ఏంటి? అంటే ఆఫ్ఘన్ మంత్రి భారత్ లో పర్యటిస్తే ఇంపార్టెన్స్ ఏం లేదు, తాలిబాన్ మంత్రి పర్యటిస్తున్నాడు, అదే ఇంపార్టెన్స్. ఆఫ్ఘనిస్తాన్ అంటే ఒక దేశము, ఒక దేశానికి సంబంధించిన మంత్రి రావడం ఆశ్చర్యం లేదు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని మనం ఇప్పటికీ కూడా గుర్తించలేదు. తాలిబాన్ ఒక భయంకరమైన
మతోన్మాద సంస్థ, తీవ్రవాద సంస్థ, ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తాలిబాన్. భారతదేశం అండర్స్టాండింగ్ అది. కానీ ఒక ప్రత్యేకమైన పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. మనకు నచ్చినా నచ్చకపోయినా ఆఫ్ఘనిస్తాన్లో, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు రాజ్యం వెళ్తున్నారు. మీకు అంతకుముందు తాలిబాన్ 1.0, ఇది ఇప్పుడు తాలిబాన్ 2.0. తాలిబాన్ 1.0లోనైనా ఆఫ్ఘనిస్తాన్లోని కొంత భాగం నార్థన్ అలియన్స్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉండేది. ఆ నార్థన్ అలియన్స్ కు రష్యా, ఇరాన్ తో సహా భారత్ కూడా మంచి సంబంధాలు ఉండేవి. కానీ ఇప్పుడు దాదాపు ఆఫ్ఘనిస్తాన్ యావత్తు తాలిబాన్ల చేతికి వచ్చింది. అందువల్ల ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు మన కమిట్మెంట్ ఉంది, డెవలప్మెంట్ రీత్యా ఇతరత్ర కూడా. ఆఫ్ఘనిస్తాన్ కు భారతదేశానికి చారిత్రక సంబంధాలు కూడా ఉన్నాయి. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఫ్రంటియర్ గాంధీ అని పిలిచేవాళ్ళు. సో ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో భారతదేశానికి పాత్ర కూడా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ భవనానికి కూడా ఇండియానే నిర్మించింది. సో అందువల్ల ఒకటి, ఆఫ్ఘనిస్తాన్ లో ఎవరు పాలించాలన్నది భారత్ నిర్ణయించలేదు. అందువల్ల అక్కడ తాలిబాన్ అధికారంలో ఉంది. మనకు నచ్చినా నచ్చకపోయినా తాలిబాన్ రాజ్యం ఏలుతోంది. అప్పుడు ఏం చేయాలి భారతదేశం? అట్లీస్ట్ ఒక వర్కింగ్ రిలేషన్షిప్ అయినా తాలిబాన్తో పెట్టుకోవాలి కదా. అందులో భాగంగానే రష్యా, చైనా ఇలా అనేక దేశాలు తాలిబాన్తో ఆ వర్కింగ్ రిలేషన్ పెట్టుకుంటున్నాయి. రెండవది, ఇటీవల పరిణామాలు ఏంటంటే కీలకంగా పాకిస్తాన్ కు తాలిబాన్ కు మధ్య వచ్చిన విభేదాలు. ఇది చాలా జియో పొలిటికల్లీ సిగ్నిఫికెంట్ ఫర్ ఇండియా. తాలిబాన్ అంటే ఎవరో కాదు, పాకిస్తాన్ సృష్టించినటువంటి కిరాయి ముక్కనే. వారు పాకిస్తాన్ మద్రాసాలో శిక్షణ పొందినటువంటి మతోన్మాద తీవ్రవాద ముక్కలు. కానీ తాలిబాన్ అక్కడే అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్ కు తాలిబాన్ కు మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయి. తాలిబాన్ లో భాగమైన హకానీ నెట్వర్క్ అంటారు, సిరాజుద్దీన్ హకానీ, ఆయన ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో హోంమంత్రిగా కూడా చేస్తున్నారు. సో ఈ పాకిస్తాన్ కు తాలిబాన్ కు మధ్య అంతటి నెక్సెస్. కానీ కాలక్రమేణా ఏం జరిగిందంటే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల అధికారంలోకి వచ్చాక డురాండ్ లైన్, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు అది. ఈ డురాండ్ లైన్ ని సరిహద్దుగా గుర్తించాలన్నది పాకిస్తాన్ డిమాండ్. అందుకు ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించలేదు, ఎందుకంటే తాలిబాన్ అంగీకరించలేదు. కారణం, తాలిబాన్ లో పష్తూన్ జాతికి చెందిన వారు నాయకత్వం వహిస్తారు. ఈ పష్తూన్ జాతికి చెందిన వారు ఆ డ్యూరాన్ లైన్ కు అటువైపు ఇటువైపు కూడా ఉంటారు. అందువల్ల పష్తూన్ జాతిని భౌగోళికంగా చీల్చడం తాలిబాన్కి ఇష్టం లేదు. అలాగే టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనేది ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో ఒక రకంగా సమాంతర పాలన చేస్తోంది. పాకిస్తాన్ బలగాలపైన దాడులు చేస్తోంది, పాకిస్తాన్ కూడా వాళ్ళపైన దాడులు చేస్తోంది. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తీసుకుని పనిచేస్తున్నారన్నది పాకిస్తాన్ ఆరోపణ. తాలిబాన్ అండదండలతో పనిచేస్తున్న ఆరోపణ. అందుకొరకు ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్ళి కూడా పాకిస్తాన్ దాడులు జరిపిన సందర్భాలు. తాలిబాన్ దాన్ని ఖండిస్తుంది. మాకేమీ సంబంధం లేదు, ఐడియాలజికల్ గా మాతో ఒక సంబంధం ఉన్న వాళ్ళే తప్ప రియల్ గా ప్రాక్టికల్ సంబంధాలు మాకు లేవని వాళ్ళ వాదన. సో ఇలా పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ కు మధ్య ఎప్పుడైతే గ్యాప్ ఏర్పడిందో అది మనకు అనుకూలంగా మారింది. అందుకే మీరు పహల్గామ్ దాడుల్ని తాలిబాన్ ఖండించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా భారత్ వైపు అనుకూల వైఖరిని తాలిబాన్ తీసుకుంది. అది భారత్కు వచ్చినటువంటి జియో పొలిటికల్ చేంజ్. ఇది ఇండియా తాలిబాన్ల రిలేషన్లను మరింత ముందుకు తీసుకెళ్ళ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ లో రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, చాలా వ్యూహాత్మకమైన ప్రాంతము, అటు సెంట్రల్ ఏషియా, ఇటు ఇరాన్. సో అందువల్ల ఆ కీలకమైన ప్రాంతంలో పాకిస్తాన్ ప్రాబల్యానికి చెక్మేట్ చేయడానికి కూడా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్తో సంబంధాలు భారత్కు ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇటీవల సౌదీ అరేబియా పాకిస్తాన్ల మధ్య కుదిరినటువంటి రక్షణ ఒప్పందం, కాంప్రిహెన్సివ్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ కానీ, అరబ్ ఇస్లామిక్ నాటోను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన 40 దేశాల సమావేశం ఖతార్లో జరిగింది. ఈ సమావేశంలో కూడా పాకిస్తాన్ పాత్రధారి. అందువల్ల పెరుగుతున్నటువంటి ఈ పాన్ ఇస్లామిక్ ఐడెంటిటీ, అంటే ఇస్లామిక్ దేశాల ఐక్యం కావాలి అనేటువంటి అంశములు భారతదేశానికి జియో పొలిటికల్ గా నష్టం, వ్యూహాత్మకంగా సవాల్. అందువల్ల దాన్ని బ్రేక్ చేయడానికి కూడా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్లతో సంబంధాలు మనకు ఉపయోగపడతాయి. సో ఇలాంటి జియో పొలిటికల్ రీజన్స్ రీత్యా
భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అతి భయంకరమైన ముస్లిం ఛాందసవాద సంస్థ అయిన ఇస్లామిక్ తీవ్రవాద భావాలు కలిగిన తాలిబాన్తో సంబంధాలు పెట్టుకుంటుంది. ఎంత విచిత్రంగా ఉంటుందో డిప్లొమసీ చూడండి. కరెక్టే, ఈ వ్యూహాత్మకంగా చూసినప్పుడు కరెక్టే అనిపించవచ్చు, కానీ దానికి ఉన్న పరిమితుల్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తాలిబాన్లు వాళ్ళ వైఖరి మారలేదు, వాళ్ళ రూపము మారలేదు, స్వరూపము మారలేదు. వాళ్ళు ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్లో మహిళల పట్ల వాళ్ళు అనుసరిస్తున్న వైఖరిలో తేడా లేదు. అందువల్ల ఇవాళ మనము ఎక్కువగా తాలిబాన్ల పైన ఆధారపడితే ప్రమాదకరం. వాళ్ళు ఎన్నడైనా భారత్ వ్యతిరేక వైఖరి తీసుకునే ప్రమాదం ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రష్యాపై డీప్ టార్గెట్ స్ట్రైక్స్ చేసేందుకు అవసరమైన వెపన్స్ని అలాగే ఇంటెలిజెన్స్ను ఇస్తాము, ఉక్రెయిన్కి ఇస్తాము అని చెప్పి ట్రంప్ నిర్ణయించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి కదా సార్. ఒకవైపు ట్రంప్ చెప్తూ ఉన్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేనే ఆపేస్తాను, నేనే ఆపగలను అని చెప్పేసి. మరోవైపు ఏమో ఉక్రెయిన్కు సహాయం చేస్తూ ఉన్నారు రష్యాపై దాడి చేసేందుకు. అవి కూడా డీప్ టార్గెట్ స్ట్రైక్స్. ఏంటి సార్ పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? మీరు అన్నది నేను కూడా చూశాను. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం అది మన ఇండియన్ మీడియా కూడా విస్తృతంగా దాన్ని కవర్ చేసింది. ఈ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ఏంటంటే, ఒకటి ఇంటెలిజెన్స్, అంటే అమెరికా కీలకమైన టార్గెటెడ్ ఇంటెలిజెన్స్, అంటే రష్యాలోని ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా ఆయిల్ రిఫైనరీస్, పవర్ స్టేషన్స్, ఆయిల్ పైప్ లైన్స్ ను టార్గెట్ చేస్తూ అటాక్ చేస్తానికి కావలసిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇస్తారు అని. ఇది మొదటిది. రెండవది, అలాగే దానికి అవసరమైన మిసైల్స్ కూడా, టామ్ హాక్ మిసైల్స్ అని, ఇలా బరక్రస్ అని మిసైల్స్ అని, ముఖ్యంగా టామాక్ మిసైల్స్ మనకు చాలా తెలుసు. ఇది ఈవెన్ 500 మైల్స్ వరకు కూడా వెళ్ళి అటాక్ చేయగలుగుతుంది. సో ఇప్పటి వరకు ఉక్రెయిన్ దగ్గర రష్యాలోని లోతట్టు ప్రాంతాలు, డీప్ ఇన్సైడ్ రష్యా అటాక్ చేయగలిగిన సామర్థ్యం ఉక్రెయిన్కి లేదు. దాంతోపాటు ఉక్రెయిన్కి అమెరికా ఆయుధాలు ఇచ్చిన మాట నిజం, కానీ ఆయుధాల వాడకం పైన చాలా ఆంక్షలు పెట్టింది. ఇప్పుడే కాదు, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కాలం నుంచి ఆంక్షలు ఉన్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ సైనిక సాయం కూడా ఆగిపోయింది. సో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా పెట్టిన ఆంక్షలు ఏంటంటే, మీరు దీన్ని డిఫెన్స్, ఆత్మరక్షణ కొరకు మాత్రమే వాడాలి, దాడికి అఫెన్స్ కు వాడకూడదు అని. అందుకే మీరు గమనించండి, ఉక్రెయిన్ ఒకసారి డ్రోన్లతో డీప్ ఇన్సైడ్ రష్యా అటాక్ చేసింది. రష్యాకు చెందిన బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్లను కూడా, అణుబాంబల్ని ప్రయోగించగలిగే ఎయిర్ క్రాఫ్ట్లను కూడా ధ్వంసం చేసింది. సో అప్పుడు వాడింది పూర్తిగా డ్రోన్ టెక్నాలజీ, రష్యన్ మేడ్ డ్రోన్లను బాగా కట్టుదిట్టమైన నిఘా మధ్య ఒక లారీలలో, ట్రక్కులలో రష్యాలోకి పంపించి రష్యాలోని అనేక ప్రాంతాల్లో ఏకకాలంలో డ్రోన్లు పైకి లేచి పేల్చాయి. సో ఈ ఆపరేషన్ చాలా 18 నెలల పాటు ప్లాన్ చేసి ఉక్రెయిన్ నిర్వహించింది. అమెరికాకి ఇన్ఫార్మ్ కూడా చేయలేదని వార్తలు వచ్చాయి. ఎందుకంటే అమెరికా ఇచ్చిన ఆయుధాలను, టెక్నాలజీని వాడలేదు కనుక. సో అందువల్ల ఉక్రెయిన్కి ఆ పరిమితులు ఉన్నాయి. మొదటి నుంచి కూడా అమెరికా ఉక్రెయిన్కు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ టైంలో ఆయుధాలు ఇచ్చినప్పుడు కూడా కొన్ని అంశాలలో ఆంక్షలు, ఇప్పుడు నేను చెప్పినట్లు డీప్ ఇన్సైడ్ రష్యా అటాక్ చేయకూడదు, అఫెన్స్ కు వాడకూడదని. ఎందుకు అంటే అమెరికా ముందు నుంచి జాగ్రత్త పడుతున్నది ఏంటంటే, రష్యాతో ప్రత్యక్ష యుద్ధంకి దిగడం అమెరికాకి ఇష్టం లేదు. అమెరికాకే కాదు, నాటో దేశాలకు కూడా ఇష్టం లేదు. అందుకే ఉక్రెయిన్ పైన నో ఫ్లై జోన్ విధించాలి అని జెలెన్స్కీ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా అమెరికా అంగీకరించలేదు. నో ఫ్లై జోన్ అంటే ఉక్రెయిన్ పైన ఏ యుద్ధ విమానాలు అనుమతి లేకుండా తిరగకూడదు అని. అప్పుడు అమెరికా చెప్పింది ఏంటంటే, ఇది రష్యన్ ఎయిర్ ఫోర్స్ తో నాటో ఎయిర్ ఫోర్స్, నాటో గగనతల యుద్ధానికి కారణమవుతుంది అని. సో అందువల్ల మొదటి నుంచి కూడా అమెరికా, నాటో కూడా ఈ ఆంక్షలతో కూడిన సాయం మాత్రమే చేస్తూ వచ్చాయి. ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చాకైతే అనేక సార్లు పల్టీలు కొట్టాడు. ఒక దశలో ఉక్రెయిన్ కు మిలిటరీ సాయము, ఇంటెలిజెన్స్ సాయము ఆపేశాడు కూడా. ఆపేసిన సమయంలోనే రష్యా మరింతగా ముందుకొచ్చింది. వాస్తవంగా ఉక్రెయిన్ కూడా రష్యాలోని కరస్క్ ప్రాంతంలో కొంత భూభాగాన్ని ఆక్రమించుకోగలిగింది. రష్యానోమో డాంబాస్ ప్రాంతంలో లుహాన్స్క్, డోనెట్స్క్ అని ఉక్రెయిన్ ప్రాంతాల్లో
ఒక 20% ల్యాండ్ ఆక్రమించుకున్నది. జెలెన్స్కీ ప్లాన్ ఏముండే అంటే ఆ లుహాన్స్క్, డొనెస్క్, డాంబాస్ ప్రాంతంలో రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని రిటర్న్ ఇస్తే మేము ఈ కరస్క్ ప్రాంతంలో ఉన్న భూభాగాన్ని రిటర్న్ ఇస్తాం అని కండిషన్ పెడదామని అనుకున్నది. కానీ ట్రంప్ మధ్యలో సాయం ఆపడం వల్ల ఆ సమయాన్ని వ్యూహాత్మకంగా అడ్వాంటేజ్ తీసుకున్నటువంటి పుటిన్ పెద్ద ఎత్తున ఉక్రెయిన్ పైన విరుచుకుపడ్డాడు. ఉత్తర కొరియా బలగాలకు కూడా సహకరించాయి, ఇరాన్ డ్రోన్లు ఇచ్చాయి. దాంతో కరస్క్ ప్రాంతంలో రష్యా కోల్పోయిన భూభాగంలో 90% తిరిగి రష్యా చేజిక్కించుకుంది. అందువల్ల ట్రంప్ పుణ్యమాని ఉక్రెయిన్ ఎలా బలహీనపడిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆ తర్వాత మనం చూసాం జెలెన్స్కీని వైట్ హౌస్ లో అవమానించిన తీరు. ఒక దశలో మళ్ళీ మీకు ఆయుధాలు ఇస్తే మాస్కో పైన అటాక్ చేయగలవా అని కూడా అడిగారు ట్రంప్. ఈలోగా మళ్ళీ అలాస్కాలో అమెరికా రష్యాల మధ్య, ట్రంప్ పుటిన్ల మధ్య సమ్మిట్ మీటింగ్ జరిగింది. పుటిన్ కు రెడ్ కార్పెట్ ఇచ్చారు. ఇలా మెలికలు తిరుగుతూ రకరకాల విన్యాసాలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు తాజాగా ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు. ఉక్రెయిన్ కోల్పోయిన మొత్తం భూభాగాన్ని తిరిగి కైవశం చేసుకుంటుంది అని. ఇప్పటిదాకా ట్రంప్ ఏమన్నాడంటే ల్యాండ్ ఫర్ పీస్, ఉక్రెయిన్ తన 20% భూభాగాన్ని మర్చిపోవాలి, క్రిమియా కానీ డాంబాస్ ప్రాంతం కానీ, అలా అయితేనే యుద్ధం ఆగుతుంది. రష్యా ఇదే బిగ్ పవర్, ఉక్రెయిన్ ఒక బలహీనమైన దేశం, యుద్ధ భూమిలో రష్యాకు ఆధిక్యత ఉంది, ఇది ఉక్రెయిన్ గుర్తించాలి. అందువల్ల ఉక్రెయిన్ వాస్తవిక పరిస్థితుల్ని గమనంలో పెట్టుకొని భూమిని వదిలేయటానికి సిద్ధపడాలి అని ట్రంప్ వాదన. ఇప్పుడు సడన్ గా ఏమంటున్నాడు కొత్తగా సోషల్ మీడియా పోస్టులు, ఉక్రెయిన్ తాను కోల్పోయిన మొత్తం భూభాగాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? రష్యాలోని ఇంటీరియర్ ప్లేస్లకు వెళ్ళి అటాక్ చేయాలని. కానీ అది చేయగలుగుతుందా? చేస్తే ఏం జరుగుతుంది? మరి రష్యా ఎలా స్పందిస్తుంది చూడాలి. ఎందుకంటే రష్యా నాటోలోకి ఉక్రెయిన్ చేర్చుకుంటామంటేనే నాటో పైన ఉక్రెయిన్ పైన యుద్ధం చేశారు. ఇప్పుడు ఇది నేరుగా అమెరికా రష్యాల మధ్య యుద్ధంగా మారిపోతుంది. అమెరికా రష్యాల మధ్య యుద్ధంగా మారిపోతే ప్రపంచంలో అదొక తీవ్ర పరిణామాలు దారితీస్తుంది. ఎందుకంటే రష్యా చైనా ఏకమవుతుంది. రష్యా, చైనా, నార్త్ కొరియా, ఇరాన్, ఇలా ప్రపంచం రెండుగా చీలిపోతుంది. మామూలు విషయం కాదు అది. ట్రంప్ తాను ఇవ్వడమే కాకుండా నాటో దేశాలను కూడా అడిగారు, మీరు కూడా మిసైల్స్ ఇవ్వండి, ఇంటెలిజెన్స్ షేర్ చేయండి, రష్యాలో డీప్ ఇన్సైడ్ అటాక్ చేస్తామని. వాస్తవంగా ట్రంప్ ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఇటీవల కూడా చెప్పాడు, నాకు చిరాకులేస్తుంది, నేను ఏం చేయాలి, ఎంత పుటిన్ చెప్తే వింటలేడు. ఒకసారి పుటిన్ నాకు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి అని. పుటిన్ ఏమో కంటిన్యూస్ గా ఉక్రెయిన్ పైన దాడులు చేస్తున్నాడు. కారణం ఏంటి అంటే అసలు ఈ యుద్ధానికి కారణమైన ఫండమెంటల్ ఇష్యూ రిజాల్వ్ అయ్యేంత వరకు యుద్ధం ఆపనని భీష్మించి కూర్చున్నాడు. ఒకప్పుడు అమెరికా కాల్పుల విరమణ అడిగేది, రష్యా అందుకు అంగీకరించలే. ఇప్పుడు ట్రంప్ కూడా కాల్పుల విరమణ అవసరం లేదు, డైరెక్ట్ గా యుద్ధం ఆపుతాన లైన్ కూడా మార్చుకున్నాడు. సో ఈ గందరగోళం కనబడుతుంది. ఎందుకంటే ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికన్ క్యాలిక్యులేషన్స్ మొత్తం ఫెయిల్ అయ్యాయి. ముందు ఏమనుకున్నారంటే ఎకానమీ దెబ్బతింటది అనుకున్నారు. రూబుల్ విల్ బికమ్ రబుల్ అన్నాడు, అది కాలేదు. రూబుల్ ఈజ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఇన్ ద వరల్డ్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే డాలర్ వాల్యూ ఏమో పడిపోతుంది, రూబుల్ నిలబడింది. ఇక రెండవది పుటిన్ కు వ్యతిరేకంగా అంతర్గత తిరుగుబాటు వస్తాను అంచనా వేశారు, అది జరగలేదు. మూడవది అంతర్జాతీయంగా పుటిన్ ఏకాకి అవుతారనుకున్నారు, అది జరగలేదు. ఇప్పుడు ఏకంగా రష్యాలోకి వెళ్ళి ఉక్రెయిన్ అటాక్ చేసి రష్యాను పీస్ కొరకు ఒప్పిస్తానని ట్రంప్ అంచనాలు వేస్తున్నాడు. కానీ ఇప్పటిదాకా వెస్టర్న్ క్యాలిక్యులేషన్స్, అమెరికన్ క్యాలిక్యులేషన్స్ డామెట్ కథ అడ్డం తిరుగుతూనే వచ్చింది. ఇప్పుడు తాజాగా మరి ఈ స్ట్రాటజీ నిజంగానే తీసుకుంటాడా? ఇది కేవలం పోస్టరింగ్ గా ట్రంప్ లాగా స్వభావం ఏంటంటే ఇలా బెదిరిస్తూ ఉంటాడు, బెదిరించి లొంగ తీసుకోవాలనే ట్రంప్ లక్ష్యం. సో అలా అందులో భాగమేనా తెలియదు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం మనకి ఇప్పటికీ. సో ఇట్ హాస్ టు బి వెరిఫైడ్. బట్ డెఫినెట్ గా ట్రంప్ ఇది అన్ప్రెడిక్టబుల్ అనటానికి, పుటిన్ తో ఏం చేయాలి అర్థం కాని గందరగోళంలో అమెరికా ఉంది, వెస్ట్రన్ కంట్రీస్ ఉన్నాయన్నది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. పాకిస్తాన్ కి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గుజరాత్ లోని సర్ క్రీక్ రీజియన్ లో పాకిస్తాన్ ఏదైనా కవ్వింపులకు పాల్పడితే, దుస్సాహసానికి పాల్పడితే పాకిస్తాన్ భౌగోళిక రూపురేఖలు మారిపోతాయి అని చెప్పేసి. అండ్ ఇంకొకటి,
ఈ పాకిస్తాన్ క్రీక్ నుంచి కరాచీకి మార్గం ఉందంటూ కూడా రాజ్నాథ్ సింగ్ కామెంట్ చేసిన పరిస్థితి. ప్రొఫెసర్ గారు, సో రాజ్నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్కి. సో ఆయన ఈ సర్ క్రీక్ను ప్రస్తావించారు. ఏంటి సార్ సర్ క్రీక్ అంటే? సర్ క్రీక్ అనేది జల సరిహద్దు, ఇది మారిటైమ్ బార్డర్, అంటే భారత్ పాక్ల మధ్య ఉండే ఒక జల సరిహద్దు. అంటే మీకు ఎలాగైతే కాశ్మీర్ దగ్గర ల్యాండ్ బార్డర్ ఉంటుందో సీ బార్డర్ ఇది. అందువల్ల ఇష్యూ సర్ క్రీక్ ఇష్యూ కాదు, సర్ క్రీక్ అనే కాదు. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది పాకిస్తాన్ భౌగోళిక స్వరూపమే మారుస్తాం. మన దేశంలో అలాగే పాకిస్తాన్లో ఒక పొలిటికల్ ట్రెండ్ ఏంటంటే తమ దేశ ప్రజల్ని తమ వెనకాల ర్యాలీ చేసుకోవాలంటే ఈ రకమైన మాటలు రాజకీయ నాయకులు మాట్లాడుతూనే ఉంటారు. ఇది పాకిస్తాన్లో కూడా మనం చూస్తుంటాం. ఇండియా సంగతి చూస్తాం. ఇండియాను అసీం మునీర్ అంటుంటాడు చూడండి, సగం ప్రపంచాన్ని పడగొడతామని. మన దేశంలో కూడా రాజకీయ నాయకులు ఎన్నికలు వచ్చినప్పుడు ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఉన్నాయి కనుక మళ్ళీ పాకిస్తాన్ పెద్ద ఎత్తున రంగప్రవేశం చేస్తుంది మన పొలిటికల్ డిస్కోర్స్ లో. గుర్తుండే ఉంటుంది 2015లో నితీష్ కుమార్ అప్పుడు మహాగఠబంధన్ లో భాగంగా ఎన్నికలు పోటీ చేశాడు. తర్వాత ఆయన ఎన్డీఏలోకి వచ్చాడు. సాక్షాత్తు హోంమంత్రి అమిత్ షా ఏమన్నాడంటే నితీష్ కుమార్ ఓట్లేస్తే పాకిస్తాన్ లో టపాకాయలు పీల్చుకుంటారు అన్నాడు. ఎవరిని? నితీష్ కుమార్నే పాకిస్తాన్ ఏజెంట్ అన్నాడు. ఇంకా అంతకన్నా మీనింగ్ ఏముంటుంది? టపాకాయలు కాల్చుకుంటారంటే. మరి అదే నితీష్ కుమార్ ఇప్పుడు ఎన్డీఏ ముఖ్యమంత్రి. సో అందువల్ల రాజకీయ నాయకులు ప్రజల్ని తమ మౌలిక సమస్యల నుంచి పక్కదారి పట్టించి భావోద్వేగాల రాజకీయాలు చేసేందుకు వాడుకునే టర్మినాలజీది. నిజంగానే పాకిస్తాన్ భౌగోళిక స్వరూపం మార్చితే కాదన్నది ఎవరు? 1971లో ఇందిరాగాంధీ మార్చారు కదా, నరేంద్ర మోడీని ఎవరు ఆపుతున్నాడు? 1971లో బంగ్లా తూర్పు పాకిస్తాన్ పాలకుల పైన తిరగబడితే బంగవాహిని షేక్ ముజిబుర్ రహమాన్ నాయకత్వంలో బంగ్లా విమోచన పోరాటం జరుగుతుంటే భారత సైన్యాలు రంగంలోకి దిగి పాకిస్తాన్ 2 ముక్కలు చేసి పాకిస్తాన్ బంగ్లాదేశ్ 2 దేశాలు ఏర్పాటు చేశాయి. 90,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు కదా. హిస్టారిక్ సరెండర్ అది. ఇప్పుడు మీకు ఆపరేషన్ సింధూర్లో ఒక్కడు లొంగిపోలే. ఆపరేషన్ సింధూర్లో మనం సుపీరియారిటీ సాధించిన మాట నిజం, పాకిస్తాన్ బుద్ధి చెప్పిన మాట నిజం. కానీ ఒక్కడంటే ఒక్కడు పాకిస్తాన్ సోల్జర్ లొంగిపోలే. అప్పుడు మరి 1971 వార్లో 90,000 మోర్ దెన్ 90,000 సోల్జర్స్ లొంగిపోయారు. ఆ ఫోటో ఆర్మీ చీఫ్ కూర్చున్న ప్లేస్ లో వెనకాల వాల్ పెయింటింగ్ గా ఉండేది. ఈ మధ్యనే దాన్ని బీజేపీ ప్రభుత్వం తొలగించింది. ఎందుకంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాధించిన విజయం గుర్తు చేయడం ఇష్టం లేక. కానీ అర్థం కావాల్సింది బీజేపీ విజయం, కాంగ్రెస్ విజయం ఉండదు, దేశ విజయం. అది వెరీ అన్ఫార్చునేట్లీ దాన్ని మార్చేశారు. అది మీకు ఇండియన్ ఆర్మీ చీఫ్ తో ఎవరొచ్చి కూర్చొని చర్చించినా వెనకాల ఇదే కనబడేది. 90,000 మంది సైనికులు మీకు భారత సైన్యం ముందు లొంగిపోతున్నారు. మీరు గూగుల్ ఇమేజెస్ లో కొట్టినా దొరుకుతుంది. హౌ మోర్ దెన్ 90,000 పాకిస్తానీ సోల్జర్స్ సరెండరింగ్ బిఫోర్ ఇండియన్ ఆర్మీ అని 1971లో అప్పటి ఫోటో అది. సో అందువల్ల ఇప్పుడు మనం భౌగోళిక రూపాన్ని మార్చేసాం పాకిస్తాన్. ఇప్పుడు ఇటీవల పహల్గాం దాడుల నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా బెలూచ్ లిబరేషన్ ఆర్మీ అదే కోరింది. బెలూచ్ లిబరేషన్ ఆర్మీ అడిగింది ఏంటంటే మీరు కలిసి రండి, భారత ప్రభుత్వం మీరు మేము కలిసి పాకిస్తాన్ సంగతి తేలుద్దాం అని కోరింది. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో పాకిస్తాన్ వ్యతిరేకంగా పోరాడుతోంది. మంచి అవకాశం కదా. ఆపరేషన్ సింధూర్ 4 రోజులకి ఎందుకు ఆపాడు మోడీ ప్రభుత్వం? పని అయిపోయేది కదా. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు కూడా రంగంలోకి దించి, తెహ్రీక్ తాలిబాన్ కూడా రంగంలోకి దించి పాకిస్తాన్ ముక్కలుగా కొట్టిపడేస్తే పిడపోయేది కదా. అలాగే మీకు ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజలు తిరగబడుతున్నారు మమ్మల్ని పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సో అందువల్ల పాకిస్తాన్ అల్లకల్లోలంగా ఉంది. ఎవరు కాదన్నారు? అసలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను కైవశం చేసుకునే దాకా ఆపరేషన్ సింధూర్ ఆపాల్సింది లేకుండే అని పెద్ద ఎత్తున బీజేపీ పరివారంలోనే డిమాండ్ ఉంది. బీజేపీని, మోడీని అభిమానించే ప్రజలే కోరుతున్నారు.
కొంతమంది మీకు నేషనల్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ స్పష్టంగా కూడా రాశారు కూడా, మీరు ఏ రకంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలని ఇండియా ఆక్యుపై చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది అని. మరి అవన్నీ వదిలేశారు కదా మోడీ ప్రభుత్వం. బట్టిగా మాటలు మాట్లాడుతూ ఏమేముంటది, పాకిస్తాన్ భౌగోళిక స్వరూపాన్ని మారుస్తాము అని. ఇప్పుడు రోజు రోజుకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే ఏం జరుగుతుంది? ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన 2 పరిణామాలు మనం చూసాం. ఒకటి, అమెరికా పాకిస్తాన్ మిలిటరీ నెక్సస్ పెరిగింది. ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ట్రంప్ అసీం మునీర్కు ఈ పీరియడ్ లో ఆపరేషన్ సింధూర్ తర్వాత 2 సార్లు ఆతిథ్యం ఇచ్చాడు. వైట్ హౌస్ లో ఆయనను సర్వ మర్యాదలతో ఆహ్వానించాడు. ఇది టెరిఫిక్ గాయ్ అని మెచ్చుకున్నాడు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి కలిశాడు. ట్రంప్ క్రిప్టో కంపెనీలో ఒప్పందం కుదుర్చుకుంది. పాకిస్తాన్ ఆయిల్ ఫీల్డ్స్ ను డెవలప్ చేసిన అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. పాక్ మినరల్ ఫోరంలో అమెరికా పాల్గొన్నది. ఇవన్నీ ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగింది కదా. సో ఇవాళ అమెరికా పాకిస్తాన్ నెక్సెస్ ఏ స్థాయిలో పెరిగిందో మనం చూసాం. చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఉంది, ముందు కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా అమెరికా పాకిస్తాన్ నెక్సెస్, ట్రంప్ పాకిస్తాన్ నెక్సెస్ చూసాం. దానికి తోడు ఇప్పుడు తాజాగా సౌదీ పాకిస్తాన్ల మధ్య కాంప్రహెన్సివ్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. ఈ ఒప్పందం ఏంటంటే నాటో తరహా ఒప్పందం. ఒక దేశం పైన దాడి జరిగితే మరో దేశం తన పైన దాడి జరిగినట్టుగానే భావిస్తుంది అని. సో దీనికి ప్రాతిపదిక ఇస్లామిక్ సాలిడారిటీ అని కూడా పేర్కొన్నారు. అంటే ఇవాళ పాకిస్తాన్ పై మనం దాడి చేస్తే సౌదీ అరేబియా తనపై దాడిగానే భావిస్తుంది అని. ఇప్పుడు ఇంత కాంప్లికేట్ అయింది కదా. ఇప్పుడు కాంప్లికేట్ కాకముందే తేల్చిపడితే పని అయిపోయేది. అప్పుడేమో అవకాశాన్ని మనం వదులుకున్నాం. నేను వదులుకోవడం తప్పని నేనేం అనడం లేదు. ఇప్పుడు ఒకటే అన్నాను, భారత ప్రభుత్వానికి తెలిసి ఏం చేయాలో టీవీ ఛానల్లో కూర్చొని విశ్లేషకులు చెప్పకూడదు, ఏం చేయాలి, యుద్ధం ఎలా చేయాలి అని. ఇప్పుడు కూడా నా స్టాండ్ అదే. కానీ రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నాడు కనుక చెప్పాల్సి వస్తుంది. భౌగోళిక స్వరూపాన్ని మార్చే వాళ్ళం. ఇప్పుడు ఎవరు కూడా ఒక దేశం పైన సంగతి తెలిసేవాడు రూఫ్ టాప్ ఎక్కి అనౌన్స్ చేయడు, చేసేస్తాడు, చేయాల్సింది చేసేస్తాడు. 1971 వార్లో చేసేసాం కదా, రూఫ్ టాప్ ఎక్కి సంగతి చెప్తాం మనం లేస్తాం మనుషులుగా మనలే చేసేసినా అయిపోయింది. 2 దేశాలుగా పాకిస్తాన్ విడిపోయేది కదా కదా. చరిత్రలో మళ్ళీ అవి కలిసే అవకాశమే లేకుండా మార్చిపడేసినాం కదా. సో అందువల్ల చేస్తే ఎవరొద్దన్నారు? ఇలా నరేంద్ర మోడీకి సంపూర్ణ మద్దతు ఉంది పార్లమెంట్ లో. ప్రతిపక్షాలకు కూడా ముక్త కంఠంతో ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మేము మద్దతు ఇస్తామని క్లీన్ బ్లాంక్ చెక్ ఇచ్చారు. అసలు విశ్వగురువుగా నరేంద్ర మోడీ ప్రపంచ నాయకత్వంతో ఆయన సత్సంబంధాలు ఉన్నాయి. జిన్పింగ్, ట్రంప్, పుటిన్, ఇలా వరల్డ్ లీడర్స్ అంతా నరేంద్ర మోడీ అంటే అపారమైన గౌరవం ఉంది. ప్రపంచమంతా భారతదేశం వైపే చూస్తోంది. ఇలాంటి సమయంలో కూడా మనం ఎందుకు బుద్ధి చెప్పలేదు పాకిస్తాన్ కు? అందువల్ల ఇలా ఇప్పుడు మాట్లాడితే, ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే చీప్ అవుతాం కదా. సో ఇలా భౌగోళిక స్వరూపాన్ని మార్చేస్తాం పాకిస్తాన్ సంగతి అంటే ఏమనుకుంటాడు? అయ్యా మరి యుద్ధం చేసినప్పుడు ఎందుకు ఆపినావయ్యా అంటాడు. ట్రంప్ ఏమో నేనే ఆపిన అంటున్నాడు. కాదు, ట్రంప్ ఆపలేదు అంటున్నాం. మరి మనం ఎందుకు ఆపినాము? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. పాకిస్తాన్ బతిలాడుతూ ఆపినాడు, బతిలాడుతూ ఆగుతామా? ఇప్పుడు బతిలాడడం యుద్ధం అవుతాడా? పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వస్తే ఆపినాం, కాళ్ళ బేరానికి వస్తే యుద్ధం అవుతారండి ఎవరైనా? శత్రు శేషం ఉండకూడదు అన్నది యుద్ధ నీతి కదా. అందువల్ల మనము మాటలకు కాదు, ఇలాంటి దేశంలో ఎన్నికల కొరకు, రాజకీయాల కొరకు వాడుకోకూడదు. వ్యూహాత్మక నీతిని, విదేశాంగ నీతిని నిజంగా చేయాలనుకుంటే చేసి పడేయండి, సంతోషిస్తాం కదా. సార్, ఇక ట్రంప్ టారిఫ్ల మీద రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు సార్. ఈ టారిఫ్స్ వల్ల అమెరికాకే బ్యాక్ ఫైర్ అవుతుంది అన్నారు. భారత్ అవమానాన్ని సహించదు, మా ట్రేడ్ పార్ట్నర్స్ భారత్, చైనాలపై అధిక టారిఫ్స్ విధిస్తే ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతాయి, ఫలితంగా యుఎస్ ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది అనేది పుతిన్ వాదన సార్. సార్, ఈ ట్రంప్ టారిఫ్లు అమెరికాకు బ్యాక్ ఫైర్ అవుతాయా పుతిన్ చెప్తూ ఉన్నట్టుగా? చాలాసార్లు చెప్పాం. వాస్తవంగా ట్రంప్ ఒకప్పుడు అమెరికానే కోరింది ఇండియాను రష్యా నుంచి ఎనర్జీ కొనుగోలు చేయమని అడిగిందే అమెరికా. మీరు ఎందుకంటే ఎనర్జీ ఇప్పటికీ కూడా రష్యన్ ఆయిల్ ఇస్ నాట్ ఎ శాంక్షన్ కమాడిటీ. చాలా మంది తెలియదు అది. రష్యన్ ఆయిల్ ఎనర్జీ సప్లైస్ ఆర్ నాట్ శాంక్షన్.
అమెరికా నాటో చెప్పింది మేము ఆయిల్ ప్రైస్ క్యాప్ చేస్తాం, $60 per barrel మించకుండా. అదే రేటుకు భారతదేశం కొనాలి, కొంటే వరల్డ్ ఆయిల్ మార్కెట్లో ధరలు స్థిరీకరించబడతాయి అని అమెరికా చెప్పడమే కాదు, ఇండియా కొన్నప్పుడు అమెరికా ఫారెన్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, కామర్స్ మినిస్టర్, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు పోగొడుతూ. సో అందువల్ల ఇదేమి మా భారతదేశం రహస్యంగా ఇంధనం కొన్నది లేదు, రహస్యంగా రష్యాతో మనం ఏమీ సీక్రెట్ డీల్ జరుపుకోలేదు. అంతా లీగల్ గా ఇంటర్నేషనల్ ట్రేడ్ రూల్స్ ప్రకారమే మనం దిగుమతి చేసుకుంటున్నాం. సో ఈవెన్ ఆ క్యాప్డ్ ప్రైస్ కి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అందువల్ల ఇందులో నథింగ్ సీక్రసీ. ఒకప్పుడు అమెరికానే కోరింది కూడా, అయినా మనమే కాదు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ రష్యన్ LNG ఎక్స్పోర్ట్స్ లో 51% యూరోపియన్ యూనియన్ కొంటుంది. అమెరికా కూడా రష్యా నుంచి మీకు ఎరువులు, ఫెర్టిలైజర్స్ కొంటుంది. అలాగే యురేనియం ఎగ్జాఫ్లోరైడ్ అని న్యూక్లియర్ ఇండస్ట్రీలో వాడతారు, ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో వాడే పల్లేడియం కొంటుంది. ఈవెన్ పుటిన్ అలాస్కాలో చెప్పాడు 20% అమెరికా రష్యా ట్రేడ్ ట్రంప్ వచ్చాక పెరిగిందని. సో అందువల్ల అమెరికా రష్యా ట్రేడ్ పెరిగింది. రష్యా యూరోపియన్ యూనియన్ మధ్య ఉంది. అసలు మనకన్నా ఎక్కువ చైనా కొంటుంది. మనం చాలాసార్లు డేటాతో సహా కూడా చెప్పాను. రష్యన్ టోటల్ ఆయిల్ ఎక్స్పోర్ట్ లో 47% చైనాకి పోతే 38% ఇండియాకి వస్తుంది. ఇది కాక రష్యా LNGని, పైప్డ్ గ్యాస్ కూడా చైనాకు ఉంటుంది. ఇరాన్ నుంచి అయితే 90% చైనాకి ఉంటుంది. మనం ఇరాన్ నుంచి అమెరికా ఒత్తిడి మేరకు పూర్తిగా కొన్న ఆపేశాం. ఒకప్పుడు మన దిగుమతుల్లో 10 to 12% ఇరాన్ నుంచి వచ్చేది. వెనిజులా నుంచి కూడా ఆయిల్ చైనానే కొంటుంది, మనం కొంటలేము. అమెరికా ఒత్తిడి మేరకు ఆగాం. అందువల్ల ట్రంప్ ఈ రష్యన్ ఎనర్జీ పైన చేస్తున్న వాదనలని పూర్తి అబద్ధం. అందుకే దాన్ని పుటిన్ చెప్తున్నాడు, మీరు మా ట్రేడ్ పార్ట్నర్లను, అంటే పుటిన్ అమెరికా థియరీ ఏంది అంటే, ఈవెన్ ఇటీవల అమెరికా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టాప్ అఫీషియల్ చెప్పాడు, మా ఒత్తిడి పనిచేసింది. ప్రైమ్ మినిస్టర్ మోడీ పుటిన్కు ఫోన్ చేశాడు, ఉక్రెయిన్ వార్ గురించి అడిగాడు అని. సో ఇప్పుడు ట్రంప్ ఒత్తిడి చేస్తేనే వార్ పుటిన్ ఆపుతలేడు, మోడీ చెప్తే ఇండియా చెప్తే ఆపుతాడా? సో అదేది రష్యా ఏదో ఇండియా మీద ఆధారపడ్డట్టు, మోడీ చెప్పినట్టే పుటిన్ నడుచుకుంటున్నట్లు భ్రమల్లో ఉండకూడదు కదా. సో మనం కాకపోతే ఇప్పుడు చైనాకు ఉంటుంది, డైరెక్ట్ గా అమెరికా చైనాకు లాభం అయ్యే పని చేస్తానంట ఉంది. సో అందువల్ల ఇలా పుటిన్ పైన ఒత్తిడి తేవటానికి ఇప్పుడు తాజాగా అసలు ఉక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చే రష్యన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేస్తాం, ఈ ఎనర్జీ ట్రేడ్ వల్లనే కదా రష్యా యుద్ధం చేస్తుంది, దాన్నే దెబ్బతీస్తామని ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నాడు. అందువల్ల పుటిన్ ఏంటంటే ఇప్పటిదాకా ఆ అమెరికా బెదిరింపుల పట్ల చైనా స్పందించింది, ఇండియా స్పందించింది. ఇప్పుడు రష్యానే ఏకంగా చైనాను, ఇండియాను సమర్థిస్తూ అమెరికాను టార్గెట్ చేసింది. ఒక రకంగా రష్యా, ఇండియా, చైనా కూటమిని పుటిన్ ప్రపోజ్ చేస్తున్నాడు. సో ఒక ఇండియాను, చైనాను ఓన్ చేసుకోవడం ద్వారా ట్రంప్ను హెచ్చరిస్తున్నాడు, ఇప్పుడు మీరు కనుక ఇలాంటి వేషాలు వేస్తే మేము చైనా, ఇండియా అందరం కలిసి సంగతి తెలుస్తామని. సో అందువల్ల అదొక పుటిన్ వార్నింగ్ టు ట్రంప్ లాగా చూడాలి.